డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. గవర్నమెంట్ తో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీద్లు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతే ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు. ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ, మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ పవిత్రం, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మా ప్రాణ త్యాగం చేస్తాం, మా ప్రాణ త్యాగం చేస్తాం. అల్లాహు అక్బర్. नारे तकबीर, जय जय बाजू बुला ले जाओ. नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर. नारे तकबीर.
छाव में बिठाओ। पीछे